పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో గుమ్మలక్ష్మీపురం కలిగుట్టు గణద గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన గోశాలను ప్రభుత్వ వీప్ మరియు ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాడి రైతుల అభివృద్ధికి ఎన్నో రకాలుగా ఉపయోగపడే పశు సంపదను సంరక్షించే విధంగా ప్రజలకు కూటమి ప్రభుత్వం గోశాలను నిర్మిస్తుందన్నారు. తద్వారా పశు సంపద పెరిగి పాడి రైతుల అభివృద్ధి చెంది సుభిక్షంగా ఉంటారని, దాంతో గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్ర ప్రతి పదంలో నడుస్తుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ సుదర్శన్ రావు, జనసేన సమన్వయకర్త కడ్రక మల్లేష్, ఎంపీడీఓ సల్మాన్ రాజు, మండల స్థాయి అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కడ్రక మల్లేష్ గారికి, జనసేన గారు, క్రాంతి గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు పాడి సుధా గారికి, అలాగే నియోజకవర్గ ఎస్టీసీఎల్ అధ్యక్షులు మండంగి భూషణ్ గారికి, అలాగే మండల పార్టీ మన మండల అధ్యక్షులు మండల ఎంపీడీఓ గారు సల్మాన్ రాజు గారికి, అలాగే రామకృష్ణ గారికి, సుధా గారికి, అంటే కూటమి ప్రభుత్వం చెప్పిన మాట బట్టే సంక్రాంతికి ముందుగానే ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మీకు ఇచ్చే మాట బట్టి మేమందరం కూడా కట్టుబడి ఉన్నాం. మరి నాయకులే కాదు, అధికారులు కూడా మీకోసమే మేమందరం కూడా కష్టపడి పనిచేస్తాం. అందుకు ఏవైతే మేము మాట ఇచ్చామో ఆ మాట బట్టే మేము ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. మళ్ళీ మీరు అడిగారు పూడికలు తీయమని చెప్పేసి, ఆ చెక్ డ్యామ్ కూడా ఆల్రెడీ 5 కిలోమీటర్లుగా పూడికల కోసం పెట్టడం జరిగింది. పండగ పోయిన తర్వాత మీరు ఆ పనులు కూడా ప్రారంభించుకోవడానికి మీరు ఏర్పాట్లు చేసుకోండి. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, ఇవన్నీ 3 కలయికతో ఒకే తాటి మీద పై వెళ్తున్నటువంటి పార్టీ. కాబట్టి మరి మీరు ఏదైనా సరే అనుకున్నా సరే, గతంలో చూసుకుంటే గత 5 సంవత్సరాలు కూడా ఒక్క సీసీ రోడ్డు కూడా వేసిన పాపన లేదు, మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన మరి 6 నెలలకే సీసీ రోడ్లు, గోశాలలు, ఎక్కడెక్కడ ఏమున్నా సరే మరి గుంతలు పూడ్చడాలు ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ ముందుకు పోతున్నామంటే కూటమి ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకొని మీరందరూ కూడా క్షేమంగా ఉండాలనేదే మా ధ్యేయం. కాబట్టి మీరందరూ కూడా ఒకటే ఆలోచించి ప్రతిరోజు కూడా మరి మీరందరూ మాకు ఓట్లేసి గెలిపించి మీరు ఈ 2024లో మర్చిపోలేని విజయ దుందుబిని మోగించి నేను ఎమ్మెల్యే అవ్వడానికి మీరందరూ కారణమయ్యారు. అలాగే సీఎం గారు కూడా అక్కడ సీఎం అవ్వడానికి కూడా మీరందరూ కారణమయ్యారు. కాబట్టి మీకందరికీ మేము ఎల్లవేళలా ఎప్పుడైనా సేవ చేయడానికే ఉంటామని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. మరి ఇల్లు కూడా మీకు మరి సాధ్యమైనంత వరకు దాని తర్వాత కూడా హౌసింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి వీటికి కూడా మీరందరూ కూడా అప్లికేషన్లు హౌసింగ్ గోల్కి మీరు ఇవ్వండి. పునాదులతో ఉన్నటువంటి బిల్స్ ఏవైనా ఉన్నా సరే అవి కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనం చేసుకుంటూ మీరందరూ మాకు అండగా ఉండి మరి కూటమి ప్రభుత్వాన్ని ఇలాగే ముందుకు సాగించాలని మీకు అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ గ్రామస్తులకు అందరికీ పేరు పేరున